తిరుపతిలోని బాకారావుపేట దగ్గర అయితే మన మంచు మనోజ్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఆయనని కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా రాత్రి 11 గంటల సమయంలో అయితే ఆయనని కస్టడీలో తీసుకోవడం అవసరమా అంటే ఎంతైనా ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా రాత్రులలో ఇంటికి వచ్చి అలా అది ఇల్లు కూడా కాదు, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఉన్న వాళ్ళ వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండడం, అదేవిధంగా వాళ్ళ సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా తోసేసి ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎందుకు ఇంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తున్నారు? ఖచ్చితంగా మరి మంచు మోహన్ బాబు గారు ఆయన యాక్షన్ ఆఫ్ ఎంత ఉందో దీనిలో తెలియదు, కానీ విష్ణు గారు అయితే మనోజ్ గారి మీద బాగా పగబట్టినట్టున్నారనమాట. ఎక్కడ కూడా ఆయన ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఆయన ఏదన్నా చేద్దామని వెళ్తున్నా, ఏదన్నా ఈవెంట్స్కి వెళ్తున్నా కూడా అక్కడ వాటిని డిస్టర్బ్ చేసే విధంగా అక్కడికి పోలీసులను పంపిస్తూ కూడా ఆయన చాలా డిస్టర్బ్ చేస్తున్నారనమాట. సో కేసు అనేది ఒక ఫ్లోలో నడుస్తుంది. వాళ్ళు కేసు పెట్టుకున్నారు, వీళ్ళు కేసు పెట్టుకున్నారు, అది నడుస్తుంది. కానీ ఎలాగో మనోజ్ని డిస్టర్బ్ చేయాలి, ఎట్లాగైనా మనోజ్ని కార్నర్ చేయాలనే విధంగా అయితే ప్లాన్ జరుగుతుంది. సో మరి దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియదు, కానీ మరి చాలా టగ్ ఆఫ్ వార్ అయితే ఫ్యామిలీలో నడుస్తుందని చెప్పాలి ఖచ్చితంగా. సో మరి బాకారావుపేట స్టేషన్లో పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు మనోజ్ గారిని. ఆయన ఏదో సంథింగ్ మూవీ ఈవెంట్కో దానికి ఒక రెస్టారెంట్ గొడవ కోసం వెళ్ళారు మొన్న. సో అట్లా అక్కడ ఉన్నారని తెలిసి ఆయన పట్టుకుని ఆయన తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి మళ్ళీ ఆయన కూడా కాసేపు ఫోన్లో మాట్లాడి అక్కడ స్టేషన్ బయట లోపలికి రాకుండా కొంచెం ఎవరితోనో అంటే లాయర్లకు వాళ్ళకి కాల్ చేసుకుంటారు కదా, సో అట్లా కాసేపు హడావుడి చేశారు. మళ్ళీ స్టేషన్లో కూడా తీసుకెళ్లారు అనమాట. సో స్టేషన్లోకి దేనికి తీసుకువెళ్లారు అంటే అది మోహన్ బాబు గారు అప్లై చేసిన కేసు అనమాట. సో దాన్ని అయితే పోలీసులు సూచన తప్పకుండా పాటిస్తున్నారని చెప్పాలి. మరి ఈయన పెట్టిన కేసుని వాళ్ళు ఎవరు ఎందుకు తీసుకోవట్లేదు? ఈయన కూడా 2-3 కంప్లైంట్స్ ఇచ్చారనమాట మోహన్ బాబు గారి మీద, విష్ణు గారి మీద. సో మరి ఈయన పెట్టిన దానికి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే మరి ఈయనకి అంత వాల్యూ లేకుండా పోయిందా? సో వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారా? సో ఈయన వైపు న్యాయం ఉంది కాబట్టి ఈయన అట్లా ప్రతిసారి ఈయన కార్నర్ అవుతున్నారా అని చెప్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో మరి మంచు మనోజ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే ఆయనకి ఫ్యాన్స్ అని కాదు, కానీ అందరు హీరోల ఫ్యాన్స్లో ఆయన మీద ఒక న్యూట్రల్ అభిప్రాయం ఉంది. ఒక మంచి వ్యక్తి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడనే ఒక అభిప్రాయం ఉండటంతో సో సపోర్ట్ అంతా కూడా ఆటోమేటిక్గా మనోజ్ గారి పక్కకే వెళ్తుంది. సో మరి ఆయన్ని మరి అరెస్ట్ చేయడం అనేది ఒక హీరో కాబట్టి ఖచ్చితంగా సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి అందరూ ఆయన వైపే చూస్తారు పూలీసు అరెస్ట్ చేయడం కానీ. సో అరెస్ట్ అని ఫుల్ లెంత్ అరెస్ట్ చేయలేదు, జస్ట్ ఇన్వెస్టిగేషన్ కోసం కస్టడీలో పెట్టుకున్నారు. సో అక్కడ వాళ్ళకి నిర్ధారణ అయితే కనుక వాళ్ళు తర్వాత అరెస్ట్కి పూనుకుంటారనమాట. సో మరి ఈ లోపల లాయర్స్ వచ్చి వాళ్ళు ఏమేమి ప్రొసీడింగ్స్ చేయాలో చేసుకుంటారు మనోజ్ గారి తరఫున. సో మరి అందుకు ఆ ఇష్యూ ఏంటంటే మరి ఆయన సెలబ్రిటీ అవ్వడం, ఒకప్పుడు హీరో అవ్వడం, మళ్ళీ ఇప్పుడు కూడా సినిమాలు మొదలు పెట్టారు, అవి రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి. సో వాటిలో ఏదన్నా హిట్ కొడితే మళ్ళీ మంచు మనోజ్ గారి ఫామ్ ఆయనకైతే తిరిగి వస్తుంది ఖచ్చితంగా. సో మరి ఒక మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ అందరూ కూడా అభిమానులు కోరుకుంటున్నారు. సో మరి ఈ కేసు తేలేలోపు ఏదన్నా మంచి సినిమా వచ్చి ఆయన కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.